పరలోకము, పాతాళము, ఇవి రెండు ఉన్నాయి. ఎక్కడికి పోతే ఈ లోకం విడిచినప్పుడు, ఈ లోకం విడిచిన తర్వాత, ఈ మానవుని యొక్క జీవితము అంతమైన తర్వాత, మృతి నొందిన తర్వాత మనుషులందరికీ ఒక తీర్పు ఉంది. మంచివాడికి ఒక తీర్పు ఉంది, మరి చెడ్డవారికి ఒక తీర్పు ఉంది. కాబట్టి ఈ తీర్పులో ఎవరైతే మరి తీర్పు తీర్చబడతారో వారు మంచివారైతే పరలోకం, మరి ఈ లోకంలో చెడ్డగా ఉంటే నరకము, పాతాళం అనేది అది తథ్యం. ఏ గ్రంథంలో చూసినా, ఎక్కడ చూసినా స్వర్గం, నరకం అనేటువంటిది ఈ మాటలు వింటూనే ఉన్నా. ఏ మతంలో ఉన్నా ఇవి రెండు తప్పవు. కానీ తప్పించుకునేటువంటి మార్గం మాత్రము ఈ మార్గంలోనే ఉన్నది. యేసుక్రీస్తు మార్గంలోనే తప్పించుకునే మార్గం ఉంది. కాబట్టి నరకాగ్నికి పోవటానికి నరుడు మరి తహతహలాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మన హృదయంలో ఎలాగుంటుందంటే మంచిదాన్ని చేయడానికి చాలా ఇష్టపడం, మనం చెడుదానికి చేయడానికి ఇష్టపడతాం. మనం ప్రతి మానవుడు, నేను మాట్లాడుతున్నటువంటి నేను కూడా, క్రైస్తవులు అనబడినటువంటి వారైనా కూడా, లేకపోతే మరి మంచి బిషపులైనటువంటి వారైనా కూడా, ఫాదర్స్ అయినా కూడా, లేకపోతే ఇంకా పోపులైనా కూడా, ప్రతి మానవుడు ఎవరు కూడా పైనుంచి వెళ్ళి దిగి రాలే, దేవదూతల్లాగా రాలే. కాబట్టి ఈ యొక్క మానవ జాతి జన్మతా పాపులమై ఉన్నామనేది జ్ఞాపం చేసుకోవాలి. జన్మతా పాపులం. జన్మతా పాపులం అని ఎందుకు? జన్మ పాపం ఏంటి అంటే, తల్లి గర్భములో రూపింపబడుచున్నప్పుడే నా తల్లి పాపములో నన్ను గర్భము దాల్చిందని భక్తుడైనటువంటి దావీదు భక్తుడు 51వ కీర్తన 5వ వచనంలో రాస్తూ వచ్చాడు. ఏం చెప్పాడు? 51వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్పినాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇది జన్మ పాపం. అంటే నా తల్లి గర్భములో నేను పాపినై పుట్టానేను అంటాడు. ఎందుకనగా అది చిన్న బాల్య దశ నుండి అది వృద్ధాప్యపు దశ వరకు కూడా పాపం వెళ్తా వస్తూ ఉందంట. పాపం వెళ్తా ఉంది. పాపం అంటే కామ, క్రోధ, మద, మత్సరము, లోభము, మదము అనేటువంటివి ఈ గుణ లక్షణాలు ఉన్నాయంట. ప్రతి మానవుల్లో ఉన్నాయి. కాబట్టి ఏది కూడా కొత్తగా రాదు, ఎవరో చెబితే రాదు. అది జన్మతా వచ్చేటువంటి పాపములు. ఇప్పుడు కర్మ పాపం అంటే ఏంటిది? కర్మ పాపం అంటే తెలిసి చేసేది, దాన్నే కర్మ పాపం. ఇది ముట్టుకోవద్దురా, ఆ వైర్ను ముట్టుకోవద్దు, నీకు షార్ట్ వస్తుంది, నువ్వు చస్తావురా అంటే దాన్నే ముడతారు. దాన్నే ముట్టినప్పుడు అదెంబటే ఏమవుతుంది? షాక్ వస్తుంది. ఏమండి? మరి ఒక పక్షి తన పిల్లలతో చెప్పిందంట. ఏం చెప్పిందంట? బోయవాడు వస్తాడు, జాగ్రత్త. ఏమండి? బోయవాడు వస్తాడు, జాగ్రత్త. గింజలేస్తాడు, జాగ్రత్త. వల వేస్తాడు, జాగ్రత్త అని చెబితే అలాగే అమ్మా అన్నదంట. పిల్లలందరూ ఏమన్నారు? అలాగే అమ్మా అన్నదంట. అయితే అమ్మ తల్లి పక్షి పోయింది కదా, పోయిన తర్వాత పిల్లలందరూ కూడా పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నాడు? బోయవాడు వస్తాడు జాగ్రత్త, గింజలేస్తాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త అని పాట పాడుతున్నాయంట. ఈ పాటలు పాడి 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 పాటలు పాడి పాడి ఏమైపోయిందంటే
అలాగే బోయవాడు వచ్చాడంట. బోయవాడు వచ్చాడు జాగ్రత్త అని అంటూ వస్తూనే ఉన్నాడంట. విత్తనాలు వేస్తాడు జాగ్రత్త అంటే విత్తనాలు వేసాడంట. విత్తనాలు వేసిన తర్వాత మర్చిపోయినదంట ఇంకొక మాట, వల వేస్తాడని జాగ్రత్త అనేటువంటిది మర్చిపోయినాయంట పిల్లలు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాయి? గింజలు కాడ చూస్తున్నాయంట. ఆ గింజలు తినాలా? ఆకలేస్తుంది కదా మనకు. మాకేం ఆకలేస్తుంటే ఏం చేస్తాం? అబ్బా ఎప్పుడు అయిపోతుందా ఇది అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అసలు మర్చిపోతాం మనం, ఆకలేస్తుంది ఎప్పుడు అయిపోతుంది మీటింగ్ అంటే. అట్లా వాళ్ళు మర్చిపోయినారంట. మర్చిపోయి తక్కువని గింజల కాడికి పోయి గింజలు తింటా ఉన్నాయంట. వల వేసాడు, పట్టుకున్నాడు, వెళ్ళిపోయినాడు బోయగాడు. కాబట్టి తల్లి ఏం చెప్పింది? బోయగాడు వస్తాడు, విత్తనాలు వేస్తాడు, వల వేస్తాడని చెప్తా ఉంటే అసలు మాటలు మర్చిపోయారు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఏదైతే చేయకూడదు చేయకూడదు చేయకూడదు, ముట్టకూడదు, తాకకూడదు, పోకూడదు, ఉండకూడదు, అలాగూ చేయకూడదని ఎన్నిసార్లు చెప్పినా కూడా చూడండి, ప్రతి మానవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే ఏదైతే చేయకూడదో అదే చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మానవుని యొక్క హృదయము జన్మ కర్మ పాపములతో, తెలిసి కూడా చేసినటువంటి పాపములతో నిండిపోయి, పాపానికి జీతం, పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపానికి జీతం ఈ లోకంలో చిన్న దొంగతనం చేస్తేనే పట్టుబడి జైల్లో వేసి మరి ఏం చేస్తారు? శిక్ష వేస్తారు. ఇన్ని సంవత్సరాలు శిక్ష అని వేస్తారు. అంటే మానవ లోకంలోనే ఇలాగూ శిక్ష ఉంటే మరి పరలోకముకు పోకుండా, నరకానికి పోకుండా ఎలాగూ తప్పించుకోగలుగుతాం చెప్పండి? ప్రతి మానవుడు దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సినటువంటిది ఒక దినం ఉంది. మనమందరం కూడా ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలా. కాబట్టి ఈ జన్మ కర్మ పాపములతో, పాపం వల్ల వచ్చేటువంటి జీతము అనగా మరణము అనేటువంటిది నరకము. ముందటగా చదివినాం కదా, నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదంట. నరకములో ఇప్పుడు ఏదైనా పురుగు తీసుకుపోయి పొయ్యిలో వేయండి, పురుగు చస్తుందా? ఇక్కడ చస్తుందంట. పురుగు అక్కడ చావదంట. అగ్ని ఏంటి తెలుసా? ఆత్మను చంపదంట. ఆత్మకు చావు లేదు. దేవుడు పెట్టినటువంటి దీపం అది. ఆ దీపమునకు, ఈ ఆత్మకు ఉన్నటువంటి ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఆ జీతములో, ఆ శిక్షలో ఆ కాలుతోనే ఉంటుందంట. అంటే నిరంతరము బాధే. కొన్నిసార్లు కొన్ని అనారోగ్యతలకు చూసి చావైతే మేలు కదా అనుకుంటా, చస్తే బాగుంటుండే కదా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నావు, ఈ బాధ నుండి ఎప్పుడు విముక్తి అవుతామో తెలియదే. చూడండి, కొంతమంది చనిపోతారు క్యాన్సర్తో, లేకపోతే ఏదైనా అనారోగ్యంతో చనిపోయినప్పుడు అమ్మా ఎంత బాధపడిందో, ఆ బాధకు తట్టుకోలేక చస్తే బాగుండ్రా, తొందరగా దేవుడు తీసుకుంటే. ఇక ఇది మాటల్లో మన మార్పు ఏంటంటే దేవుడు తీసుకుంటే బాగుంటే కదా అనుకుంటాం మనం, కానీ చస్తే బాగుండు అన్నటువంటి మాటకు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఒక మానవుడి ఆ నోటి నుండే ఏమొస్తుంది? ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు. అయితే నరకము ఏం చేస్తుందంట చెప్పండి అమ్మా? నరకం ఏం చేస్తుంది? మనల్ని ఏసీలో ఉంచుతుందా? మంచి మంచి భవనాల్లో ఉంచుతుందా? లేదు. నిరంతరము కాలుతూనే ఉండాల. ఇంతవరకు పాట పాడినారు కదా, పాతాళ గుండం బహు భయంకరమైన గండం, అది పాపులందరికీ అచ్చటుంటారంట. కాబట్టి ఎలాంటి అలవాట్లు కలిగినారో ఆ అలవాట్లకు ఏమైపోతున్నామంటే నిత్య నాశనానికి పోవటానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందుకని నశించిన దానిని వెతికి రక్షించుట కొరకై మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడంట. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకై, నశించిపోతున్నటువంటి వారు, నాశనముకు జోగుతున్నటువంటి వారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాశనముకరమైనటువంటి గుంట నుండి
జగడగల దొంగ ఊబిలో నుండి మనలను పైకెత్తడానికి ఒక రక్షకుడు, మనల్ని రక్షించే నాథుడు ఈ లోకానికి రావాలని దేవుడే మానవుడిగా దిగి వచ్చాడు. ఆయనే పాపులను రక్షించట కొరకై ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. పాపములో ఉన్నటువంటి వారిని దేవుడు రక్షించడానికి. ప్రేమటువంటి వాళ్ళారా, గమనించండి, పాపమునికి జీతమైనటువంటి ఆ మరణము నుండి నువ్వు తప్పించుకోగలటానికి ఒక గొప్ప మార్గం ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యములో తండ్రి యొద్దకు ఎవడునూ పోలేడు అంట. కాబట్టి నేనే మార్గం అన్నాడు. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఎక్కడ మార్గము లేదు. పాపమును పోగొట్టుకోవడానికి ఎక్కడ మార్గము లేదు. ఎక్కడ మార్గం ఉంది? బట్టలు మారిస్తే మార్గం ఉందా? పాపం పోతుందా? నీళ్ళల్లో మునిగితే పాపం పోతుందా? గుండు కొట్టించుకుంటే పాపం పోతుందా? లేకపోతే తీర్థయాత్రలు చేస్తే పాపం పోతుందా? పుణ్య కార్యాలు చేస్తే పాపం పోతుందా? నీవేం చేస్తే పాపం పోతుంది? మేకలు, గొర్రెలు, కోళ్ళు అర్పిస్తే పాపం పోతుందా? బలులు అర్పిస్తే పాపం పోతుందా? నీ పాపం పోవాలంటే ఒకటే, సర్వ మానవాళి పాప పరిహారము నిమిత్తమై రక్తం అవసరమై ఉన్నది. ఆ రక్తం పరమాత్ముని రక్తమై ఉండాలా. అది పుణ్యదానముగా, ఉచితముగా, ఏ నేరము చేయకుండా చిందింపబడాలా. అప్పుడే ఆ రక్తము ప్రతి పాపముల నుండి కడుగుతుంది. ఆ పాపములను కడుగుటకు, ఆ రక్తమును చిందించుట కొరకై యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు, ఆయన వారి పాపము నుండి ఆయనే విడిపించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి ప్రవీణుడు యేసు క్రీస్తు అనగా అభిషక్తుడు, ఒక పని నిమిత్తమై పంపబడిన వాడు. నా పాప పరిహారము చెల్లించడానికై పంపబడ్డాడు ఈ లోకానికి. అయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి మానవుడిగా 2024 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పబడుతున్నటువంటి ఆ క్రీస్తే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి నా పాప పరిహారము నిమిత్తమై పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, పాపము లేకుండా మరి ఆ పవిత్రమైనటువంటి ఆ రక్తమును చిందిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆ పవిత్రమైనటువంటి రక్తము చేత మనం కడగబడుటకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గొప్ప మార్గం అయ్యాడు. కాబట్టి ఆ మార్గము నీవు గ్రహించగలుగుతావా? ఈ మార్గములో వెళ్తే నీకు సరైనటువంటి మార్గము, మేలుకరమైనటువంటి మార్గము, పాపముల నుండి విడిపించే మార్గము, పరలోకమునకు పోవు మార్గము, నీకు జీవమునిచ్చేటువంటి మార్గము, చిరంజీవులుగా నిరంతరము జీవించేటువంటి ఆ జీవితాన్ని ఇచ్చే మార్గములోనికి నీవు రాగలుగుతావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలము అనేకమైనటువంటి అలవాట్లతో, పొరపాట్లతో నిత్య నాశనానికి వెళ్ళవలసినటువంటి ఆ పరిస్థితిని నీవెందుకు కొని తెచ్చుకుంటున్నావు? ఇదిగో అవకాశము, ఇప్పుడే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు, నెమ్మదిని ఇస్తానన్నాడు, పాపముల నుండి విడిపిస్తానన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన నన్ను విశ్వసించు ప్రతి వాడు పాపముల నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి నా పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నా శిక్షనంతటిని ఆ శిలువలో భరించి, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు, నిన్ను ప్రేమించి తన ప్రాణమునిచ్చాడు. నీ పాపములన్నీ కూడా ఆయన తుడిచివేటకు దేవుడు నిన్ను క్షమాపణ ఇస్తూ ఉన్నాడు.
నేను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మరి నేనేం చేయాలని ఒకవేళ అనుకున్నట్లయితే, యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, జన్మకర్మ పాపిని ప్రభువా, నీవు నా కొరకై ఈ లోకానికి వచ్చి మరణించి సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి సమాజముడు తిరిగి లేచినావు. అయితే నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా, నా రక్షకుడిగా ఉండు ప్రభువా, ఆ పరలోకానికి నన్ను వారసుడిగా చేయి ప్రభువా. ఎవరైతే యేసు క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, తమ జీవితంలో అప్పగించుకుంటారో, వారిలో నూతన జీవం, నూతనమైనటువంటి వెలుగు, నూతనమైనటువంటి మార్గం, నూతనమైనటువంటి జీవితం, ఒక క్రొత్త జీవితం యేసు ప్రభు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు ఈ మైక్ పెట్టుకొని మేము ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, దేవుని ప్రేమను ఎరగక నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తానికి సిద్ధముగా ఉన్నారు కాబట్టి. ప్రేమటువంటి వాళ్ళరా, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు, నన్ను కడిగాడు. అందుకనే ఈ సంతోషాన్ని మీకు కూడా పంచుతూ ఉన్నా. కాబట్టి మన జీవితం అంతా కూడా ఒకటే, పాపము. కాబట్టి పాప జీవితంలోండి నిత్య రాజ్యమునకు వారసులుగా, పరిశుద్ధులుగా ప్రభు చేయటానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వద్దకు రాగలుగుతావా? కాబట్టి ప్రేమటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొంది మోక్షరాజ్యం చేరుకుంటారు.